బిగ్ సినిమా. నేను రత్న. 100 సినిమాలు మా టార్గెట్ అంటూ బరిలోకి దిగింది పీపుల్స్ మీడియా. అందుకు తగ్గట్టే సినిమాల్లో స్పీడ్ పెంచింది కూడా. పనిలో పనిగా డార్లింగ్ డేట్స్ ఇవ్వడంతో దొరికిందే ఛాన్స్ అంటూ రాజాసాబ్ ని సెట్ చేసేసింది. కానీ మొదలెట్టిన ఈ సినిమానే ఇప్పుడు బయటపడేయలేక అష్ట కష్టాలు పడుతుందట. మరి ఇంతటి ప్రెషర్ లో అనుకున్న డేట్ కి డార్లింగ్ ఎంట్రీ ఇస్తాడా? అసలు విశ్వప్రసాద్ ని చుట్టేస్తున్న ఆ కష్టాలేంటి? అక్కడున్నది ప్రభాస్. ఇంకెవరైనా అయ్యుంటే ఈ పాటికి పక్కా బిజినెస్ తో మినిమం 1000 కోట్లకి గురిపెట్టేవారు. కానీ ఎక్కడా లేని డైలమాతో ఏం చెయ్యాలో తెలియక తల పట్టేసుకుంటున్నాడు విశ్వప్రసాద్. 100 ఫిల్మ్స్ నా టార్గెట్ అంటూ ఒకేసారి ఇబ్బడి ముబ్బడిగా సినిమాలని సెట్స్ మీదకు తీసుకెళ్లి బోల్తా పడ్డ ఈ బడా ప్రొడ్యూసర్ ఇప్పుడు రాజాసాబ్ ని సరిగ్గా ల్యాండ్ చేయడంతో తెగ సతమతమైపోతున్నాడు. ఒకవైపు వరల్డ్ వైడ్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ లో వాటా కావాలంటూ 218 కోట్లు పెట్టిన ఐవీవై ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సరైన అప్డేట్స్ ఇవ్వట్లేదంటూ పీపుల్స్ మీడియాపై కోర్టులో కేసేసిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కల్లా మొత్తం రిటర్న్ చేస్తామని అనుకున్నట్లుగా జనవరి 9 కల్లా రిలీజ్ చేస్తామని కూల్ చేసిన మేకర్స్ సినిమాకి నెలన్నరే టైం ఉన్నా ప్రాపర్ సాంగ్స్ వదలలేకపోయారు. ఏ సినిమాకైనా ఓపెనింగ్ అదరగొట్టాలంటే ఈ పాటలే వైరల్ అవ్వాలి. మరి మరోవైపు 250 కోట్ల బడ్జెట్ అనుకున్న రాజాసాబ్ 400 కోట్లకు వెళ్లడంతో అందుకు తగ్గ ఓటీటీ డీల్ ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయట డిజిటల్ ప్లాట్ఫామ్స్. మరోవైపు సినిమా బయటపడాలంటే తెచ్చిన ఫైనాన్స్ క్లియరెన్స్ కావాలి. కానీ నిర్మాత విశ్వప్రసాద్ మాత్రం జనవరి 9న వచ్చేది పక్కా అంటూ హైప్ పెంచేస్తున్నాడు. ఒకవేళ ఇది కనుక పోస్ట్ పోన్ అయితే మాత్రం ప్రభాస్ లైనప్ లో ఉన్న ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 ఇలా సినిమాలు అప్సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాళ్ళకి చూస్తుంటే ప్రభాసే మళ్లీ రంగంలోకి దిగి ప్రాబ్లం సాల్వ్ చేసేలా కనిపిస్తున్నాడు. గతంలో సాహో, రాధేశ్యామ్, ఆది పురుషులకి ఇలాగే ఆదుకున్నాడు. మరి ఏది ఏమైనా ఇప్పుడు అష్ట కష్టాలన్నీ రాజాసాబ్ చుట్టే తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. హీరోకి ఏదో ఒకటి కట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు ఈ కుర్ర డైరెక్టర్. అలా కట్ చేసి ఫస్ట్ సినిమాకి 100 కోట్లు వెనకేశాడు కూడా. దీంతో రెండో సినిమాకి కూడా అలాగే ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది. మరి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ బడా స్టార్ విషయంలో అది సాధ్యమేనా? హీరోని డెమ్మీ గాడ్ గా చూసే మన ఆడియన్స్ అందుకు ఒప్పుకుంటారా? మనకు హీరో అంటే అరచేతిలో 60 మందిని కొట్టేయాలి. కన్ను సైగ చేస్తే విలన్ కోటలు కూలిపోవాలి. అందమైన భామతో ఆడిపాడాలి. సినిమాలో ఎవరెలా ఉన్నా మన హీరోకి మాత్రం చిన్న డిఫెక్ట్ ఉన్నా తట్టుకోలేం. కానీ నా సినిమాలతో మాత్రం హీరోకి ఏదో ఒక లోపం ఉండాల్సిందే అంటున్నాడట బుచ్చిబాబు. మొదటి సినిమాలోనే హీరోని నపుంసకుడిగా మార్చేసి 100 కోట్లు వెనకేసిన ఈ కుర్ర డైరెక్టర్ ఇప్పుడు పెద్దిలోనూ అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకుపోతున్నాడని టాక్. సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ ఒక కాలు లేకుండానే ఆటల్లో పాల్గొని ఇండియాకు మెడల్ తెచ్చేలా ప్లాన్ చేశాడట. వాస్తవానికి ఇందులో నిజమెంతో మేకర్సే బయట పెట్టాలి. ఒకవేళ ఇది కనుక నిజమైతే మాత్రం అటు బుచ్చి ఇటు చెర్రీ పెద్ద రిస్క్ చేస్తున్నట్లే. తేడా కొడితే 100 కోట్లు మటాష్. మరి అసలే గేమ్ చేంజర్ డిసప్పాయింట్ చేయడంతో ఆశలన్నీ పెద్దిపైనే పెట్టుకున్నాడు చెర్రీ. అలాంటిది ఈ సినిమాలో గనక హ్యాండిక్యాప్డ్ గా కనిపిస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో మరి. ఇక సినిమా విషయానికి వస్తే షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజుకి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ భారం అంతా బజరంగబలి పైనే వేస్తున్నారు మన ఫిల్మ్ మేకర్స్. మొన్నటికి మొన్న అలా హనుమాన్తోనే ప్రశాంత్ వర్మ 300 కోట్లు కొట్టేగా ఇప్పుడు నాకు ఆయన సపోర్ట్ కావాలంటున్నాడు మన చక్కన్న. మరి ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన వీర హనుమాన్లపై మనమో లుక్కేద్దామా? హనుమాన్ ది రియల్ సూపర్ హీరో. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. అందుకే ఆంజనేయుడిపై వచ్చినన్ని ఫిక్షన్ స్టోరీస్ మరే దేవుడి మీద రాలేదు. ఇక ఆ బాటలోనే మాకు ఆయన సపోర్టే కావాలంటూ సినిమాల్లో ఇబ్బడి ముబ్బడిగా హనుమాన్పై కథలల్లేశారు మన రైటర్స్. అలా వచ్చినవే బాపు దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణం, రామాంజనేయ యుద్ధం, ముత్యాల ముగ్గు, కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన శ్రీకృష్ణ సత్య, కమలాకర కామేశ్వరరావు తీసిన వీరాంజనేయ సినిమాలు. ఇలా వీటన్నింటిలోనే కాదు, భారతదేశంలోనే ఆంజనేయుడిగా ఎక్కువ చిత్రాల్లో హనుమాన్గా నటించి మెప్పించాడు అర్జా జనార్దన్ రావు. ఇక జనార్దన్ రావు తర్వాత శ్రీకృష్ణాంజనేయ యుద్ధంలో రాజనాల హనుమాన్గా మెప్పిస్తే విలన్ భీమారావు కూడా కొన్ని సినిమాల్లో హనుమంతుడిగా కనిపించడం విశేషం. ఇక బుల్లితెర రామాయణంలో ఫేమస్ రెజ్లర్ దారాసింగ్ హనుమాన్గా కనిపించి ఏకంగా ఓ జనరేషన్కే హనుమంతుడు అయిపోయాడు. ఇక ఆయన కుమారుడు
విధు దారా సింగ్ కూడా జై వీర హనుమాన్, విష్ణు పురాణ్, అయోధ్యకి రామ్ లీలా వంటి సీరియల్స్లో హనుమంతుడిగా మెరవటమే కాదు, తెలుగులో వచ్చిన శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాల్లో కూడా ఆయనే హనుమాన్గా మెప్పించాడు కూడా. అయితే దేవుడి పాత్రలను అవలీలగా చేసే రామారావు హనుమ జోలికి వెళ్లకపోవటం గమనార్హం. ఇక మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరిలో హనుమంతుడిగా కాసేపు కనిపించి హనుమాన్ అనే యానిమేషన్ ఫిల్మ్లో హనుమంతుడి పాత్రకు డబ్బింగ్ చెప్పటం ఇప్పటికీ మర్చిపోలేం. అలాగే దేవుళ్ళలో రాజేంద్ర ప్రసాద్ శ్రీ ఆంజనేయం చిత్రంలో అర్జున్ మానవ రూపాన్ని దాల్చిన హనుమంతులుగా అదరగొట్టడం తెలిసిందే. ఇక తాజాగా హనుమాన్ పైనే సినిమా తీసి ఏకంగా 300 కోట్లు వెనకేసిన ప్రశాంత్ వర్మ మరోసారి జై హనుమాన్ అంటూ రిషబ్ని హనుమంతునిలా తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు. మరోవైపు జక్కన్న కూడా అతని వారణాసిలో హనుమానికి పెద్ద రోలే ఇచ్చాడట. మరి వినిపిస్తున్నట్లుగా మాధవన్, సుదీప్లలో ఎవరు ఆ రోల్ చేస్తారో చూడాలి. మరి ఏది ఏమైనా పురాణాలలో ఎందరినో కాపాడిన హనుమాన్ ఇప్పుడు మన ఫిల్మ్ మేకర్స్ ని కాపాడే పనిలో పడ్డాడన్నమాట. స్పిరిట్ 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 సందీప్ వంగ డార్లింగ్ ప్రభాస్ కాంబోలో ఈ సినిమా వస్తుందని ఇలా అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో సినిమా సెట్స్ పై వెళ్లేదెప్పుడు అంటూ తెగ ఆరాట పడుతున్నారు మూవీ లవర్స్. అయితే తాజాగా వచ్చిన ఈ అప్డేట్ చూస్తుంటే ఇక స్పిరిట్ స్పీడ్ పెంచినట్లే కనిపిస్తుంది. ఇందుకే ఫ్యాన్స్ ని హ్యాపీ మోడ్ లో పెట్టేస్తున్న ఆ క్రేజీ అప్డేట్ ఏంటో మనము చూసేద్దాం. అర్జున్ రెడ్డి యానిమల్ మూవీస్తో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ ప్రభాస్తో స్పిరిట్ తీస్తున్నా అనగానే ఎగిరి గంతేశారు డార్లింగ్ ఫ్యాన్స్. అసలే వరుస పాన్ వరల్డ్ సినిమాలతో గ్లోబల్ మార్కెట్ పెంచుకున్న ప్రభాస్ సందీప్తో జోడీ కడితే మరోసారి బాక్సాఫీస్ షేక్ అవ్వటం పక్కా అంటూ కాలర్ ఎగిరేశారు. అయితే ఆ అప్డేట్ అనౌన్స్మెంట్ వరకే అన్నట్లుగా ఎప్పటికప్పుడు సినిమా వెనక్కి వెళ్లిపోవడంతో డీలాపడ్డ ఫ్యాన్స్ కి ప్రభాస్ బర్త్డే రోజు ఆడియో టీజర్ వదిలి సర్ప్రైజ్ ఇచ్చాడు సందీప్. ఇక ఆ జోష్ మరింత అంటూ లేటెస్ట్ గా ప్రభాస్ కి లుక్ టెస్ట్ చేసి లుక్ ను లాక్ చేశాడట. ఇప్పుడు ఇదే లుక్ తో ఈ నెలాఖరు నుంచి స్పిరిట్ షూటింగ్ ప్రారంభమవుతోందని టాక్. అయితే అటు ఇటుగా వారం రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేసిన సందీప్ ప్రభాస్ జపాన్ వెళ్లి వచ్చాక తిరిగొచ్చిన తర్వాత స్పిరిట్ ని స్పీడప్ చేయనున్నాడట. వాస్తవానికి ప్రభాస్ లుక్ కోసమే స్పిరిట్ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఫౌజీ కోసం వేరే గెటప్ లో ఉన్న డార్లింగ్ మేజర్ స్కెడ్యూల్స్ ని కంప్లీట్ చేసి ఇలా స్పిరిట్ కోసం ఇప్పుడు మేకోవర్ అయ్యాడన్నమాట. అయితే ఈ గ్యాప్ లో అస్సలు ఖాళీగా ఉండనంటూ సందీప్ ప్రీ ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంప్లీట్ చేయడం విశేషం. చూడాలి మరి వచ్చే సమ్మర్ కి టార్గెట్ అంటున్న సందీప్ ఎంత స్పీడప్ గా షూట్ చేస్తాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి స్పిరిట్ మీడియాపై జాన్వి నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించిన సినిమా ప్రేమంటి. ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ఈ సినిమాకు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా నవంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ కానున్న సందర్భంగా లవ్ ట్రోటర్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. Congratulations to the entire team, Premante. And, especially I'm following Darshi. Chala kashtabadi chala beautiful cinemalu chestu vastunadu. So I hope this also does the magic for him. And then the director Navneet. First cinema eppudu chala tension ga untadi. I think he's overcome the tension. Cinema chusukoni untadu baga vachindi anukuntunnanu. Congratulations. And then alage Janvi. First, as a producer, first film to you. Congratulations to you and Sunil Narangar also. And then who was this? Anandi, Telugu girl as a heroine. I watched a lot of your films. Very, very well done. Congratulations. Music director Suma, I think Chepakale. Congratulations to all of you. Young team, I think this is a time where small films are doing well. I hope this movie does well too. And congratulations to everyone. నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై కెరీర్ ఏంటంటే నారాయణ దాస్ నారంగ్ గారు ఉన్నప్పుడు సునీల్ గారు ప్రొడ్యూసర్గా లవ్ స్టోరీ సినిమా చేయటం. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. ఇంకా నన్ను శేఖర్ గారిని కలపటం, అది ఇట్స్ వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇవాళ ఒక లవ్ స్టోరీని ప్రమోట్ చేయడానికి వచ్చాను. ప్రేమంటే నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి ఇష్టం యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అన్ ఆడియన్స్.
మధ్యలో అందరూ భయపెట్టారు కోవిడ్ తర్వాత థియేటర్స్కి ఓన్లీ యాక్షన్ మూవీస్, ఈ వరల్డ్ యూనివర్సెస్ ఇలాంటి సినిమాలకే వస్తారని. బట్ అలా కాదు, రీసెంట్ టైమ్స్లో ప్రూవ్ అయింది లవ్ స్టోరీస్ వస్తే ఎలా ఉంటుందని. అండ్ లవ్ స్టోరీస్ ఆర్ టైమ్లెస్. సో నవనీత్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఒక ఫ్రెష్ లవ్ స్టోరీతో ముందుకు వచ్చావు. అండ్ ప్రియదర్శి, నిజంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్స్ ఐ కెన్ సే ఆనెస్ట్లీ. అంటే స్మాల్ బడ్జెట్, బిగ్ బడ్జెట్, హారర్, రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఏదేమైనా విత్ ఆథర్ బ్యాక్ రోల్స్. అదే కాకుండా యాజ్ అ లీడ్ యాక్టర్, యాజ్ అ హీరో, he's built such a strong career for himself. So from one actor to another actor, really appreciate your efforts, Darshi. Congratulations to you and wish you all the best. అలాగే ఆనంది కలిసి కస్టడీలో ఒక చిన్న రోల్ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నాము. రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ అండ్ వాట్ అ వండర్ఫుల్ బాడీ ఆఫ్ వర్క్ యూ హ్యావ్ both in Tamil and Telugu. Like to wish you all the best. And Suma garu, what a fresh surprise అండి. అంటే ఈవెంట్స్లో సుమా గారు ఇంట్రాగేషన్ చేస్తేనే ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. అలాంటిది ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని సినిమాలో ఇంట్రాగేషన్ చేస్తున్నారంటే ఇంకా బ్లాస్ట్ ఏ థియేటర్స్లో. బట్ రియలీ నైస్ టు సీ యూ సుమా గారు ఇన్ దిస్. అండ్ అలాగే వెన్నెల్ కిషోర్, హైపరాది, ఎవ్రీవన్ ఎల్స్ ఇన్ ద ఫిల్మ్, లియాన్ జేమ్స్, ద మ్యూజిక్ వాజ్ రియలీ నైస్ వాట్ ఎవర్ ఐ సా ఆన్లైన్. అందరూ, దేర్ సో మెనీ యాక్టర్స్, ఆది గారు, కిరీటి గారు, భాను సార్, ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ టైమింగ్. నేను నవ్వుతానే ఉంటాను వర్కింగ్ విత్ అభయ్ గారు. యూసీ ఇక్కడ వస్తే టెన్షన్ అయిపోద్ది. We had great time. వెనల్ కిషోర్ గారు ఉన్నారు. సో మెనీ వండర్ఫుల్ యాక్టర్స్. ఈ మూవీ నాకు చాలా స్పెషల్. నేను అసలు ఇంత మాట్లాడను, బట్ ఐ రియలీ వాంట్ టు టాక్. అండ్ వెన్ లియాన్ గారు ఉన్నారన్నప్పుడు ఐ వాస్ రియలీ జంపింగ్ అండ్ హ్యాపీనెస్ బికాజ్ మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమా నేను చాలా యూనిక్ ఫేజ్లు ఉన్నా నేను అప్పుడు. అండ్ చెప్పగానే నవనీత్ ఐ వాజ్ లైక్ వాట్ అ స్టోరీ, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. అండ్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ఉండే, ఎట్లా చేస్తారు, ఎవరు చేస్తారు అని చాలా చాలా పేర్లు. అంటే ఇండియాలో ఉన్న అంటే ఒక చిన్న డ్రాయింగ్ బోర్డ్ మీద ఇన్ని పేర్లు ఉంటాయి. అన్ని పేర్లలో దెర్ వాజ్ వన్ నేమ్ దట్ స్టక్ మీ సో హార్డ్ అండ్ బ్యూటిఫుల్ ఇస్ సుమక్క. సుమక్క, వాట్ అ లెజెండ్ అక్క. ఇది నీకు అంటే నేను ఆది కంటే నేను ఎక్కువ మాట్లాడలేనేమో, ఎందుకంటే ఆయన బట్ నేను అంత గొప్పగా మాట్లాడలేను, ఆదిలాగా మాట్లాడలేదు. కానీ ఆది మాట్లాడింది ప్రతిదీ అది నా ఫీలింగ్ అక్క నీ పట్ల. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఒకవేళ ఎక్కడో హాలీవుడ్లో ఎక్కడ ఉంటే నీకు ఒక ఇంటి నిండా అవార్డులు ఉండేవి, ఇంటి నిండా ఎమ్మీ అవార్డ్స్ ఉండేవి నీకు. యూ వుడ్ హ్యావ్ బీన్, అంటే ఇప్పుడు తక్కువని కాదు, దిస్ మూమెంట్ ఎప్పటి నుంచో చూస్తున్న ఒక వ్యక్తిని వీ వాంటెడ్ టు సెలబ్రేట్ సుమక్క. అందుకే ఈ సినిమాలో వారితో పనిచేయడం నాకు సౌభాగ్యం. వారికి ఇది పర్లేదు. బట్ థ్యాంక్స్ అక్క, వాట్ ఎ లెజెండ్. ఈ ఈవెంట్కి లవ్ ట్రాటర్ అని పెట్టిన కారణం కూడా మీరే. అండ్ థ్యాంక్స్ అక్క, చాలా నేర్చుకున్నాను మీ దగ్గర ఈ గత ఎన్నో ఏళ్ళుగా, మీ దగ్గర నుంచి, రాజు గారి నుంచి. అండ్ ఒక కొబ్బరి చెట్టులాగా యువర్ ఫ్యామిలీ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ టు దిస్ ఇండస్ట్రీ. ఇప్పుడు ద థర్డ్ జనరేషన్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ వాట్ అ లైఫ్. చూడండి, ఇప్పుడు అక్కల సినిమా ఉంది, ఇంకొక 10 రోజుల్లో రోషన్ సినిమా ఉంది, మోగ్లీ. అండ్ ఒకే ఇంట్లో ఇంత సెలబ్రేషన్. ఐఎమ్ సో గ్లాడ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాకింగ్ ఇన్ టు దిస్ ఫిలిం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ప్రేమలన్నిటితో పాటు మా అమ్మ ఎలాగో ఇక్కడే ఉంది, 84 years కానీ వెరీ యంగ్. ఆవిడకే రిటైర్మెంట్ లేనప్పుడు నాకెందుకు ఉంటుంది. చాలామంది అన్నారు మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు అని అడుగుతుంటారు. నేను ఎందుకు రిటైర్ అవ్వాలి? మీకు సంగతి చెప్పాలి ఇవాళ. నేను మా ఫ్యామిలీలో జెనెటిక్స్లో చాలా స్ట్రాంగ్ జీన్స్. మా అమ్మమ్మ 101 వరకు బతికింది. ఓకే, మా పెద్ద మామయ్య గారు 99 ఏళ్ళు, స్టిల్ వర్కింగ్ అడ్వకేట్, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఇప్పటికి కూడా అడ్వకేట్. హీ గోస్ టు ద కోర్ట్. నన్ను ఎవరు అడుగుతున్నారు రిటైర్మెంట్ గురించి? అది సంబంధమే లేదు అసలు. మనం ఇప్పట్లో రిటైర్ అయ్యేటువంటి ఫ్యామిలీనే కాదు అసలు. మనం ఇలాగే వర్క్ చేస్తూ ఉంటాము. కానీ వీటన్నిటికీ మించి ఒక ప్రేమ ఉంది.
అది నేను స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి అరుపుల్లో నాకు వినిపిస్తుంది, మీరు చెప్పేటువంటి సుమక్కల్లో నాకు అనిపిస్తుంది. అదే ప్రేక్షకుల ప్రేమ. సో ప్రేమ అంటే ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు అంటే నేను ఇది అతిశయోక్తి కాదు, కానీ వేరే ఎవ్వరికీ దొరకనటువంటి అదృష్టం తెలుగు యాక్టర్లకి, తెలుగు టెక్నీషియన్స్కి మాత్రమే దొరికినటువంటి అదృష్టం మన తెలుగు సినిమా ప్రేక్షకులు. ఎందుకంటే ఇంత అమితంగా ప్రేమించేటువంటి ప్రేక్షకులు ఉండరు. అది మనం చూసాం మొన్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో కూడా. ఇంటర్నేషనల్ మీడియా, జపాన్ నుంచి, అమెరికా నుంచి అందరూ వచ్చింది ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికే తెలుగు ప్రేక్షకులు ఎలా ఉంటారు అని. అండ్ ఆ రోజు ఆ మీడియా అందరూ ఉన్నప్పుడు తెలుగు ప్రేక్షకుల బిహేవియర్ టాప్ క్లాస్ అమ్మా, అసలు టాప్ క్లాస్. అంటే దే హ్యావ్ షోన్ దట్ దిస్ ఇస్ వాట్ ప్రేమ అంటే. ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసీ షాపర్ స్టాప్.